ఉన్నాం. ఎందుకనంటే గతంలో మన జిల్లాలో ప్రత్యేకించి బామిని మండలంలో కానీ, హెచ్చర్లలో కానీ, నందిగామలో కానీ టీచర్సే అమ్మాయిల మీద అఘాయిత్యం చేసినటువంటి సంఘటనలు చూశాం. నిన్ననే మహాత్మా జ్యోతిరావు ఫులే సంబంధించిన స్కూల్లో ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. ఏమనంటే లైంగిక దాడులు అన్నటువంటిదే బయటపడి రోజు ఈ అకృత్యాలు చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న కాకినాడలో తాటి నారాయణరావు తురి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. అంటే లైంగిక దాడులు చేయడానికి వయసుతో సంబంధం లేదన్నటువంటిది నిన్న తాటి నారాయణరావు ఘటన రుజువు చేసింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 50 సంవత్సరాలు దాటితే పర్వాలేదని చెప్పి ఒక నిబంధన పట్టుకొని జునైవల్ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సెక్రటరీ ప్రసన్నల లక్ష్మణ్ గారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకంగానే ఈరోజు ఈ రకమైన కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నాం. తక్షణమే ఎవరినైతే ఇప్పుడు పెద్దపాడు, హెచ్చర్ల, నందిగాము, బామిని లాంటి గురుకుల అమ్మాయిల పాఠశాలలో మగ ఉపాధ్యాయులు వేశారో వాళ్ళని వెంటనే రిలీవ్ చేయాలి, వాళ్ళ స్థానంలో మహిళా ఉపాధ్యాయులు నియమించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి కోడి నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్టర్ కృష్ణ